Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. మనలో చాలా మంది మనము మోస్ట్ కామన్లీ యంగ్స్టర్స్ నుంచి 50-60s లో వాళ్ళు కూడా చాలా మంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. హెయిర్ లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. యానజెన్ ఫేజ్ నుంచి కటజెన్ ఫేజ్ అంటారు. అంటే గ్రోత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ అది ఊడిపోయి పడిపోయేదాకా అది నార్మల్ సైకిల్ అన్నమాట. సో ఇది నార్మల్ సైకిల్ తో పాటు రోజుకు 20 నుంచి 40-50 హెయిర్స్ దాకా ప్రాబ్లం ఏం కాదు. బట్ అంతకంటే ఎక్కువ హెయిర్ లాస్ ఉంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. హెయిర్ లాస్ కాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యూట్రిషన్ అంటే రైస్ తింటాము, ఫుడ్ తింటాము కాదు. న్యూట్రిషన్ అంటే మనం సరైన మోతాదులో ప్రోటీన్స్, అంటే నార్మల్గా అన్ని హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ కంటెంట్ కంటే మనం చాలా తక్కువ కంటెంట్ తీసుకుంటాం. సో అందువల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో సరైన ప్రోటీన్ కంటెంట్ మన డైట్లో ఉంటే హెయిర్ ఫాల్ తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని విటమిన్స్ ఉంటాయి, జింక్ కానీ మినరల్స్, సమ్టైమ్ బయోటిన్, విటమిన్ సి, ఇవన్నీ కూడా హెయిర్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడే విటమిన్స్ అన్నమాట. సో ఈ విటమిన్స్ అన్ని సప్లిమెంటేషన్, అంటే మనం తినే డయట్ లో పోషకాలన్నీ ఉన్నాయా లేదా, పోషకాహారాన్ని మనం సరైన మోతాదులో తీసుకుంటే అది కూడా హెయిర్ ఫాల్ ని డిక్రీజ్ చేస్తుంది.